హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నాను, నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంట్లో ఏం జరిగిన విశేషాలు చెప్తున్నాను అనమాట నేను దీంట్లోని. సో ఫస్ట్ టైం నిన్న మా ఆయన ఊరెళ్ళారండి. ఊరెళ్ళి కూడా వారం అవుతుందన్నమాట. ఆయన జస్వి కోసం చిన్నోడి కోసం కొన్ని బట్టలు తీసుకొచ్చారనమాట. చూపిస్తున్నాను ఇక్కడ నేను. బట్టలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఫస్ట్ నేను చూడకంటే నేను కూడా ఓపెన్ చేయకుండా మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే వీడియో తీసుకుని సరిగ్గా రాలేదు నాకు, అందుకని చెప్పి మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇక్కడ నేను. చిన్నోడి బట్టలు కూడా చాలా బాగున్నాయండి. సో ఫస్ట్ చిన్నోడి బట్టలు చూపిస్తున్నాను ఇక్కడ నేను. అండ్ జస్వి బట్టలు అయితే మ్యాక్సిమం అన్నీ వైట్ బట్టలు అనమాట. వైట్ గౌన్లు మా ఆయన తీసుకొచ్చారు ఎక్కువ. వైట్ షర్ట్, వైట్ ప్యాంట్లు తీసుకొచ్చారన్నమాట ఎక్కువ. సారీ, వైట్ షార్ట్స్ను అండ్ వైట్ టీషర్ట్ ఎక్కువ అనమాట దాంట్లోని. మొన్న మేము ఊరెళ్ళాం కదా ఫ్యామిలీ అందరం కలిసి. సో సోమవారం పొద్దున్న 3ంటికి వచ్చాము మేము. ఆ రోజు మంగళవారం పొద్దున్నే మా ఆయన ఊరెళ్ళారండి. అంటే వచ్చిన ఒక రోజుకి మా ఆయన మళ్ళీ ఊరెళ్ళాడు ఆఫీస్ పని మీద. వెళ్ళి 8 days అవుతున్నట్టుంది అనుకోండి. మళ్ళీ మొన్న వచ్చారనమాట. మొన్న మార్నింగే 10:30కి వచ్చారు ఆయన. సో ఇక్కడ వచ్చారు కదా, జస్వి కోసం బట్టలు తీసుకొచ్చారనమాట. మార్నింగ్ కాదు, సారీ, నైట్ వచ్చారనమాట 10:30కి అయినా. ఇంక జస్వి కోసం చిన్నోడి కోసం బట్టలు తీసుకొచ్చారనమాట. అలాగే ఆడుకోవడానికి బొమ్మలు కూడా తీసుకొచ్చారండి. మా బిందు దక్షి కూడా ఉన్నారు కదా, సో వాళ్ళకి జస్వికి బొమ్మలు తీసుకొచ్చారు ఆయన. మా వాళ్ళు తీసుకొచ్చి ఓపెన్ చేశారనమాట. చేసి అది రికార్డ్స్ కూడా బయటకు వెళ్ళిపోయారనమాట. ఇంట్లో ఉంటే ఎక్కడ కొడతాం తిడతాం అని చెప్పి భయంతో ఇంకా ముగ్గురు బయటకు వెళ్ళిపోయారనమాట. వీళ్ళకి ఎన్నిసార్లు బొమ్మలు కొన్నా ఏం కొన్నా సరే అంతే అనమాట. మొత్తం విరగొట్టడం పని వీళ్ళకి. మా కూతురు డిఫరెంట్ అనమాట. మొత్తం బొమ్మలన్నీ విరగొట్టి ఇంకా ఇంట్లో గిన్నెలతో దాంతో ఆడుకుంటుంది అనమాట. నేను సామాన్లన్నీ తోమి మొత్తం శుభ్రంగా అది ఆరిపోయిన తర్వాత బయట ఆరబెట్టేస్తాను. సామాన్లన్నీ ఆరిపోయిన తర్వాత ఇంక తీసుకొని టబ్లో వేస్తాను అనమాట. సో అది మంచం కింద పెడతాను. ఇంక ఉంటుంది మా జస్వి. ఇంకా ఆ టబ్ తీసిన తర్వాత ఇంక ఉంటుంది చూడండి, వాటర్ తీసుకొచ్చి టబ్లో ఉంపుతుంది అనమాట. అత్తమాటు ఇంకా గిన్నెలు అయితే మరకలు అయిపోతాయి. ఆరిన గిన్నెలు అయినా సరే మళ్ళీ వాటర్ వేస్తే ఇంక అయిపోతాయి కదా మరకలు మనకి. సో మరకలు అయిపోతాయి. మళ్ళీ మనం రోజు తర్వాత పొద్దున్న తోముకుంటాం సామాన్లన్నీ కలిసి మళ్ళీ మొత్తం నేను. అలా ఉంటుంది మా కూతురుతోని. సో గిన్నెల్లో వాటర్ వేసుకుని స్పూన్ తీసుకుని తిప్పుతూ ఉంటుంది అనమాట. తిప్పి మళ్ళీ టబ్లోనే వేసేద్దాం అనమాట వాటర్. ఎందుకు తెచ్చాడో ఎందుకో తెలియదు కానీ నాకు కూడా జస్విక్ డ్రెస్సులన్నీ మా ఆయన ఎక్కువ వైట్ కలర్ తీసుకొచ్చారనమాట. నా కూతురు నార్మల్ డ్రెస్సులే సరిగ్గా ఉంచదు తను. ఇంకా వైట్ డ్రెస్సులు అంటే ఇంకా అంతే అనమాట. జస్వికి నేను ఇప్పటికొచ్చి అంటే నేను తీసుకున్న బట్టల్లోని ఎక్కువ కాస్ట్ బట్టలే తీసుకోనండి. నేను తీసుకున్న దాంట్లో 1000 రూపాయలు కూడా తను మించదనమాట. 500 లోపే బట్టలు తీసుకుంటాను నేను. అది కూడా నేను ఏమైనా అంటే తనకి లంగా జాకెట్లు తీసుకున్నా సరే, గౌన్లు తీసుకున్నా, టీషర్ట్లు తీసుకున్నా అన్నీ నేను కాంబోలో తీసుకుంటాను. అది కూడా తక్కువ రేటే 500 లోపే తీసుకుంటాను అనమాట. ఎక్కువ రేట్ అసలు పెట్టను నేను. ఎప్పుడు జస్వి బట్టలు చూస్తున్నా కాంబో చూస్తాను అనమాట. బట్టలు నేను ఫస్ట్ అంటే 3, 4 వస్తాయి కాంబో 500కి. అలాంటి బట్టలు తీసుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, మనం ఎంత కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా సరే వాళ్ళు ఎదుగు పిల్లలు అనమాట. ఇంకా వాళ్ళకి సరిపోవు. పైగా పిల్లలు మనం ఎక్కువ సార్లు కూడా వేయలేమనమాట మనం, వాళ్ళు వేసుకోరు కూడా. అందుకని చెప్పి తక్కువ రేటే కొంటాను నేను. అండ్ తనకి చిన్నది అయిపోయిన తర్వాత అంటే తనంతా మాసుకుంటలేని బట్టలన్నీ. తనకి చిన్నది అయిపోయిన తర్వాత పక్కన పెట్టి వేరేళ్ళకి ఇచ్చేస్తాను బట్టలు అయితే నేను. జస్వి బట్టలు అయితే ఉంచానమాట. మా ఇంట్లో ఇంకెవరో ఆడపిల్లలు చిన్నపిల్లలు లేరు కదా, సో తన బట్టలు ఎప్పటికప్పుడు నేను క్లియర్ చేస్తానండి. అంటే కొంచెం చిన్నగా సరే బట్టలు తీసి క్లియర్ చేస్తాను అనమాట నేను. అండ్ తర్వాత ఇంకెవరైనా ఉంటే వేసుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తానమాట. ఇంట్లో ఉంచుకోండి నేను జస్వి బట్టలు. జస్వి అని కదండి, చిన్నోడి కూడా అంతే అనమాట. వేస్ట్‌గా ఇంట్లో ఉండడం కన్నా వేరేళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా అది. సో నాకు ఈ గౌన్ చాలా చాలా నచ్చిందనమాట. సో మీకు ఎలాగ అనిపిస్తుందో తెలీదు కానీ నాకైతే చాలా చాలా బాగుందనమాట. సో ఇంకా బట్టలన్నీ అయిపోయాయనమాట. ఇప్పుడు బిల్ చూస్తున్నానమాట. బిల్ అయితే 4800 అయిందనమాట మొత్తం కలిపి. అంటే 200 తక్కువ 5000 అయిందండి బట్టలు. మొత్తం పిల్లల బట్టలకి 5000 అయిందనమాట. సో మా ఆయన కొంచెం కాస్ట్లీ బట్టలే తీసుకొచ్చాడు ఈసారి జస్వికి గాని చిన్నోడికి గాని. నేనైతే అంత ఎక్కువ రేట్ పెట్టననమాట పిల్లలకి. తక్కువ రేటే పెట్టి తీసుకొస్తాను. అది కూడా ఎక్కువ రోజులు ఉంచను నేను బట్టలు. చిన్నోడైతే బోర్లా పడుతున్నాడండి. సో బోర్లా పడుతున్నాడనే మాటే ఇక నాకు పని అసలు కుదరట్లేదనమాట. అత్తమాట బోర్లా పడుతున్నాడు. ఇంకా ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు వాడు పొట్ట నొప్పి వచ్చి. ఇంకా మళ్ళీ రావడం నేను తిరిగాడనమాట. మళ్ళీ పడ్డం మళ్ళీ మండి వెళ్ళడం. అందుకే నార్మల్గా అయిపోయింది ఇంకా మాకు రోజు ఇంకా. పాప అయితే తనకి 2 months అయ్యి 30 days, సారీ 2 months 15 daysకి తను బోర్లా పడిందనమాట. కానీ బాబు కొంచెం 15 days ఎక్కువ అయింది వాడికి. 3 months కరెక్ట్‌గా పడ్డాడు బోర్లా వాడు. అంతకుముందు ట్రై చేస్తాను కానీ పడలేదనమాట. చెప్పాను కదా మా ఆయన బొమ్మలు తీసుకొచ్చారని చెప్పి. సో ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ నేను. అండ్ ఇక్కడ ఒక ఫన్నీ వీడియో కూడా అంటే ఫన్నీ క్లిప్ కూడా ఉందనమాట. నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి బాగుంటుంది. ఇక్కడ మా దక్షిగడ మాటలు వాళ్ళ క్యూట్గా ఉన్నాయి అనమాట. వాడి మాటలు బాగుంటుంది, చూడండి ఒకసారి మిస్ అవ్వద్దు. ఈ ఫోన్ ఆల్రెడీ ఇరిగిపోయిందనమాట. అప్పుడే ఇరుకొస్తారు వీళ్ళు, ఎక్కువసేపు కూడా ఉంచలేదు. అండ్ ఇంకా ఇక్కడ చూసారు మా దక్ష చేతిలోని గ్రీన్ కలర్ది, అది కూడా టాయ్ ఇరిగిపోయిందనమాట. ఇంకా 2 టాయ్లు మంచిగా ఉన్నాయి. 2 టాయ్లు అయితే ఆల్రెడీ విరగొడతారు వాళ్ళు. ఇంకో 2 వాళ్ళు ఓపెన్ చేయలేదనమాట. ఓపెన్ చేస్తే అవి కూడా ఇరిగిపోయి పాటికి. ఇది మంగళవారం నైట్ రోజు బ్లాగ్ అనమాట. ఇంకొచ్చేసి ఇంకా ఆ రోజు పొద్దున్న బ్లాగ్ అండి ఇది.
సో, జస్మిన్ స్నానం చేయించాననమాట. ఇక్కడ గౌన్ బాగుంది కదా! కాటన్ గౌను. సో, మా అత్తయ్య తీసుకున్నారనమాట. 4 గౌన్లు తీసుకున్నారు పిల్లకి. బాగుందని చెప్పి ఒక గౌన్ ఏసాను ఇక్కడ నేను. ఇంక మా జస్వి ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఎందుకంటే నాకు కూడా తెలీదనమాట. సో, తెలిసిందిగా పిల్లలు ఊరుకూరికే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో, ఎందుకు నవ్వుతారో కూడా తెలీదు మనకి. ఇక్కడ మా మేడం కూడా అంతే అనమాట. ఎందుకు ఏడుస్తుందో నాకు కూడా తెలీదు. నడు ఫోటో తీద్దాం, వీడియో తీద్దాం చెప్పాను. అంతే అనమాట. ఇంక బయటకు వచ్చింది. ఫస్ట్ నవ్వుతూ వచ్చింది. తర్వాత ఏడుస్తుందనమాట. ఏడుపు స్టార్ట్ చేసింది. నా చేతిలో బాక్స్ చూసారు కదా! సో, ఇదైతే అంగన్వాడీ అన్నం అనమాట. తెలిసింది ఇంకా చాలామంది అంగన్వాడీకి వెళ్తారు కదా! సో, ఇదైతే చిన్నోడికి పాలు, అన్నము, పప్పు ఇస్తారనమాట. ఒక ఎగ్ ఇస్తారు. ఇంకా జస్వికి అయితే ఇంక తను పెద్దది కదా! తనకి 3 ఇయర్స్ కదా ఇప్పుడు. తనకైతే అది రాదనమాట. ఎగ్స్ ఒకటే వస్తాయి. ఆ ఎగ్స్ కూడా 16 గుడ్లు ఇస్తారనమాట మాకైతే. చాలామంది ఏం చెప్తున్నారంటే, అంటే తెలంగాణలో చెప్తారు చాలామంది హైదరాబాద్ వాళ్ళే. ఏంటంటే వాళ్ళు గుడ్లు 30 వస్తాయని చెప్తారనమాట. కానీ మాకెందుకు 16 గుడ్లు ఇస్తున్నారు. ఆంధ్రాలో కూడా చాలామంది చెప్తున్నారనమాట. మాకు 30 గుడ్లు వస్తాయని చెప్తున్నారు. మరి ఇక్కడేలా ఇస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు. మాకైతే 16 గుడ్లు వస్తాయన్నమాట. ఎక్కువ రావట్లేదు మాకు. మీరు తెలంగాణ గానీ, ఆంధ్ర గానీ అయితే మీకు ఎన్ని గుడ్లు వస్తాయో కామెంట్ చేసి చెప్పండి. అంటే మీకు ఏరియాలో ఎన్ని గుడ్లు వస్తాయో కామెంట్ చేయండి నాకు. సో, పాలపిండి కూడా ఇస్తారనమాట చిన్నోడికైతే. జస్వికి అయితే పాలపిండి, గుడ్లు వస్తాయండి. చిన్నోడికైతే అన్నం, పప్పు, ఎగ్, పాలే అనమాట. ఇంకా చిన్నోడికి 6 మంత్స్ ఇంకా రాలే కదా! సో, 6 మంత్స్ వస్తే ఇంకా అన్నం రాదనమాట. మనకి ఫుడ్ రాదు. ఓన్లీ ఎగ్స్ వస్తాయి అనమాట. ఎగ్స్, పాలపిండి మాత్రమే వస్తాయి. ఇక్కడ చిన్నోడు హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? చిన్నోడికి అయితే బాత్రూమ్ వెళ్ళినప్పుడు బ్లడ్లా వచ్చిందనమాట. సో, నాకు ఫుల్ భయం వేసింది. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే ఏం లేదు నార్మల్ అని చెప్పారనమాట. ఏంటంటే ఫోర్స్గా బాత్రూమ్ వెళ్ళడం వల్ల అలా అయిందని అనమాట. మెడిసిన్స్ ఇచ్చారు, ఇచ్చారు అండ్ సిరప్ కూడా ఇచ్చారనమాట. వేసాము. ప్రస్తుతానికి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాము. బాగానే చిన్నోడికి అయితే ఏం లేదు. అలాగే వెళ్తూ కదా పన్ను నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఆ పన్ను తీసాలని చెప్పారు ఆయన. మళ్ళీ ఇంకోసారి కనుక్కుందని చెప్పేసి ఇంకా ఆగిపోయాము మేము. మళ్ళీ ఇంటికి వస్తాము. సో, తీసి చాలా భయం వేస్తుంది అనమాట నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. అదొకటి నాకు లాస్ట్ మనకి జ్ఞానదంతం ఉంటుంది కదా, అది కూడా తీసాలని చెప్పారు అనమాట. దానివల్ల యూస్ ఉండదంట. సో, నాకు అది ఉందనమాట జ్ఞానదంతం అని చెప్పి చివర. మేడం ఎక్కడికి వెళ్ళావు? ఏం తేడంగా వెళ్ళు, దూరం ఉంది. మనమేమో ఏంటి ఇచ్చినాం తెలుసా? కేక్. ఎందుకు? ఎవరి బర్త్డే? నాదే దక్షగాడిది. ఏం కాదు. వీడిది చిన్న కూడా చిన్న బాబు కూడా కేక్ తినాలనిపించి టైం 11:30 వెళ్తే ఇప్పుడు తెచ్చుకున్నారు కేక్ మీరు. అది కూడా ఫోటో కేక్ కావాలంట మేడం గారు. ఫోటో కేక్ స్లోగా మరి బాబు ఇడుస్తాడు. కట్ చేసుకోపో కేక్. ఇంకా మామూలుగా నిన్న చిన్నపిల్లలు ఇద్దరికి కేక్ తినాలనిపిస్తుందండి. మా దక్షు బిందుకు అనమాట. సో, కేక్ తెచ్చుకున్నారు, కట్ చేసుకున్నారు ఇక్కడ వాళ్ళు. సో, ముగ్గురు ఫోటో ఉంది కదా, ముగ్గురు ఫోటో వేయించాం దాని మీద మేము. వాళ్ళే ఫోటో కావాలని చెప్పారు అనమాట. ఇంకా మా చిన్నోడు దక్షుగాడు అయితే ఇది కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇది కావాలని చెప్పి మా ఆయనతో. జస్వి అయితే ఇప్పుడు ఫుల్ స్లీప్ అనమాట. ఇంకా వీళ్ళు సౌండ్ విని జస్వి కూడా లేచిందనమాట. లేస్తాను కూడా కేక్ కట్ చేసింది. ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో, మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాము. అండ్ కొత్తగా చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇంకా ఉంటా మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.